నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో, దాంతోపాటు దేశవ్యాప్తంగా అని కూడా అనొచ్చు, ఒకటే చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ గురించి. ఏంటి అనుకుంటున్నారా? మూడో బిడ్డని కంటే 30,000, నాలుగో బిడ్డని కంటే 40,000. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. సంతాన సంపద సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒక రకమైన చర్చకు, మరొక రకమైన ట్రోల్స్కి, ఇంకొంత ఆవేదనకి, వీటన్నింటికి తెరతీస్తుందని చెప్పాలి. ఎందుకంటే వివాహాలు చేసుకోవడానికే వెనకాడుతున్న జెన్జీ జనరేషన్లో మనం ఇప్పుడున్నాము. ఈ నేపథ్యంలో ఒక్కరిని కనిపెంచడమే మహద్భాగ్యము, వీళ్ళని బాగా చూసుకుంటే మహదానందము అన్న పరిస్థితిలో ప్రస్తుతం పేరెంట్స్ అయితే ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ బంపర్ ఆఫరు ఎందుకు ఇంతలా విమర్శలకు తావిస్తుంది అని అంటే, తన ఇంట్లో పాటించకుండా దేశాన్ని ఉద్ధరించడం కోసం అన్నట్టుగా ఆయన చేస్తున్న ఆ వ్యాఖ్యలు ప్రస్తుతానికి ట్రోల్స్కి కారణమవుతున్నాయి. మరి సంతాన వృద్ధికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ అవ్వట్లేదా, లేకపోతే అది కరెక్ట్ వేనే కాదంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చర్చకారులు, రాజకీయ విశ్లేషకులు విచిలగ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ అన్న పదము, అలాగే దానికి సంబంధించి సూచనలు అదే చంద్రబాబు నాయుడు గారు చేయడం, ఒక్కరు లేకపోతే ఇద్దరు చాలు అనేసి అని. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ముగ్గురు నలుగురు అయినా ఓకే, మీ సంపద అనేది పిల్లలతోటి సృష్టించబడుతుంది అంటూ ఇప్పుడు ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఏంటి అంటే ఇది చాలా కష్టసాధ్యమైనటువంటి, క్లిష్టసాధ్యమైనటువంటి ప్రశ్న మీరు వేశారు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అనే వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత, ఛిద్రం అయిపోయిన తర్వాత, అందరూ పొట్ట చేత పట్టుకొని నగరాలకు వలసబాట పట్టిన తర్వాత ఏమైందంటే, ఒకరు ఉంటే సరిపోతుంది, ఒక 20 ఏళ్ల క్రితం ఇద్దరుంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు 10-15 సంవత్సరాలుగా ఒకరుంటే చాలు, ఒకరిని చక్కగా చదివించి, ఆ ఒకరిని చక్కగా వాళ్ళ బాధ్యతలు మనం సక్రమంగా నెరవేరిస్తే చాలు అని భార్యాభర్త అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలామందికి సింగిల్ చైల్డే కనిపిస్తారు. చాలామందికి ఇవాళ సింగిల్ చైల్డ్. అవును, సింగిల్ చైల్డ్. ఐఎమ్ ఆల్సో సింగిల్ చైల్డ్ పేరెంట్ కదా. ఇది ఎందుకు అంటే ఉమ్మడి కుటుంబం ధ్వంసం అయిపోవడం. నేను, మా ఇద్దరు చెల్లెళ్ళు, మా అమ్మ నాన్నలకి మేము ముగ్గురు అయితే, మా పెద్ద చెల్లెలకి ఓన్లీ సన్, మా రెండవ చెల్లెలకి ఓన్లీ డాటర్, నాకు ఓన్లీ డాటర్ అనమాట. అంటే జనరేషన్స్ మారే కొద్ది ఏమైపోయిందంటే, ఒకరిని జాగ్రత్తగా కనిపెంచితే, వాళ్ళ విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు అనేటటువంటి పరిస్థితులు ఈవేళ ఉన్నాయి. అవును. సరే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఒకసారి చూస్తే 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, ఇవాళ ఏ పక్కకి ఎందుకు సరిపోతాయన్నది ఒకసారి మనం సింహావలోకనం చేసుకోవాలి. దానికి సంబంధించి ఇది పాయింట్. మారుతున్నటువంటి తరాలు కావచ్చు, తరాల మధ్య అంతరాలు కావచ్చు, మారినటువంటి జీవన శైలి కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో వీటి దృష్ట్యా ఇవాళ మనం సంపాదించుకుంటున్నటువంటి సంపాదన కావచ్చు, ఆ సంపాదనకి, మన జీవనశైలికి, జీవన విధానాలకి, మనం సంపాదిస్తున్నటువంటి సంపాదనకి, మనకి ఇతరత్ర ఆదాయ మార్గాలు కనీ వినియోగని విధంగా ఉంటే కానీ ఒక విధమైనటువంటి లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఈవేళ ఉన్నాం. అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అనేది ఈ పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, 30,000 ముగ్గురు కంటే నలుగురిని కంటే 40,000 అన్నప్పుడు మరి నారా లోకేష్ గారికి ఎంతమంది అన్నది ఇప్పుడు మనం ఇక్కడ ముందు చర్చ పెట్టాల్సింది. నారా లోకేష్ గారికి ఎంతమంది, అలాగే ఆయన తోడల్లుడు భరత్ గారికి ఎంతమంది, అక్కడికే వద్దాం 1 by 1. సరే, వాళ్ళకి ముగ్గురునో నలుగురినో వాళ్ళు కని చూపించేసి, సరే దీనిలో జూనియర్ ఎన్టీఆర్ గారికి 2 అబ్బాయిలు, దాని గురించి చర్చ అనవసరం. ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు ఎంతమందిని, ఆయన రేపు బ్రహ్మణి గారు వారు కలిసి మరొక ముగ్గురిని వారు ప్రసాదిస్తే, అట్లాగే మొన్నే మన నారా రోహిత్ గారికి వివాహం అయింది, ఆయన కూడా ఒక ముగ్గురు నలుగురిని ఆయన కూడా ప్రసాదిస్తే, భరత్ గారు కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళ ముందు వాళ్ళ ప్రయత్నమో ప్రయోగమో చేసి సాధ్యమైంది, ఖచ్చితంగా ఇదిగో మేము నిరూపించుకున్నాము, కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే చాలా బాగుంటుంది, జనాభా ఎంత అద్భుతంగా ఎంత వృద్ధి చెందితే ఎంత బాగుంటుంది అని అంటే చాలా బాగుంది. 150 కోట్లు ఇవాళ భారతదేశ జనాభా. అవును. ఈ 150 కోట్ల భారతదేశ జనాభాలో, సారీ టు సే దిస్,
గ్రామాల నుంచి వస్తున్నటువంటి శ్రామికులు, కార్మికులు, కర్షకులు వీళ్ళు ఎవరైతే నగరాలకు వలస వస్తున్నారో అపార్ట్మెంట్ కల్చర్స్లోకి వచ్చి వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లలో రకరకాల వృత్తులు, వ్యావృత్తుల్లో, ప్రవృత్తుల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ చూస్తే ఒక్కొక్కరికి నిజంగా ఇద్దరు ముగ్గురు, నలుగురు కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును, తెలుసు. సంపన్న కుటుంబాల్లోనే లేరు సార్. సీరియస్ గా చెప్పాలంటే ఎగువ మధ్య తరగతి నుంచి లేరు, దిగువ మధ్య తరగతి వెళ్ళేటప్పటికి ఉన్నారు. ఉండేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళని ఇంతమందిని చదివించుకోవడము, పెంచుకోవడము, దానికోసం వాళ్ళు పల్లెసీమల్ని విడిచిపెట్టి నగరబాట పడుతున్నటువంటి నేపథ్యం. వాళ్ళల్లో నలుగురిలో ఒకరో ఇద్దరు చాలా బాగా చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంత అద్భుతంగా చదువుకుంటున్నారు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్న గవర్నమెంట్ స్కూల్స్లో మనం 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ తరగతులకు చెందినటువంటి వాళ్ళు అన్న విషయం అర్థమైందనమాట. ఇది ఒక అధ్యయనం అండి. ఈ అధ్యయనంలో అర్థమైంది. ఇక్కడ సంపద సృష్టి అనేటటువంటి మాట బాబు గారు చేశారు. సంపదను సృష్టించడం అంటే ఏంటి? సంపదను సృష్టించడం అంటే ఖనిజ సంపద, ఉన్నటువంటి ఖనిజ సంపదను మనం ఎట్లా వినియోగించుకుంటున్నాం, అట్లాగే మనకున్నటువంటి ఆహార వనరులు ఏవైతే ఉన్నాయో, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, నదీ నదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా వినియోగించుకుంటున్నాం, వాటి ద్వారా ఎంత సంపద సృష్టిస్తున్నాము, సృష్టించినటువంటి ఆ సంపదను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అన్నది ఒక అర్థంలో తీసుకోవాలి మనం. ఇక్కడ ఏంటంటే మీరు పిల్లల్ని కలండి, వాళ్ళే మీ సంపద, వాళ్ళు రేపు మిమ్మల్ని ఇక్కడ ఆ ముగ్గురులో నలుగురిలో ఎవరు చదువుకుంటారో తెలియదు, ఎవరు చదువుకోరో తెలియదు, ఎవరు మంచివాడు అవుతాడో తెలియదు, ఎవడు దొంగ అవుతాడో తెలియదు, ఎవడు వీళ్ళకి అన్నం పెడతాడో తెలియదు, ఎవడు వాళ్ళ దగ్గర నుంచి లాక్కెళ్తాడో తెలియదు. మనకి అపరిచితుడు సినిమాలో చూపిస్తాడు, క్లైమాక్స్లో, ప్రీ క్లైమాక్స్లో మన విక్రమ్ గారు ఒక వీడియో ప్లే చేస్తారు. వాడు పొద్దున్నే వైన్ షాప్ తెరవకముందే వైన్ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. వైన్ షాప్ తెరిచిన వెంటనే తీసుకెళ్ళిపోయి తాగేసి పార్కులో పడుకుంటాడు. వాడిని వచ్చి అపరిచితుడు అడుగుతాడు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మా అమ్మ కూలికి వెళ్తుంది, మా నాన్న అక్కడ వాచ్మెన్గా పనిచేస్తాడు, వాళ్ళని కొట్టి నేను డబ్బులు లాక్కుంటా. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇవాళ సాయంత్రం మనం వైన్ షాప్స్ దగ్గర సాయంత్రమే కాదండి, మనం డే టైం ఆఫ్టర్నూన్ కూడా ఒకసారి వైన్ షాప్స్ బయట మనం ఒక లుక్ వేస్తే మీకు మొత్తం వీకర్ సెక్షన్సే కనిపిస్తారు మీకు వైన్ షాప్స్ బయట. అదేదో ఉద్యమంలాగా. అవును, అసలు నిజంగా అది ఉద్యమమా లేకపోతే యుద్ధమా, ఏం జరుగుతుందో అర్థం కాదు అటువంటి పరిస్థితుల్లో. అంటే వీళ్ళని నిద్రావస్థలోకి నిద్రపుచ్చడం అనమాట వీళ్ళని. సంపద సృష్టి అంటే ఏంటో బాబుగారు చాలా ఆయన నిశితంగా ఆయన తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఎవరో మనకు బాగా కావాల్సినటువంటి వాళ్ళు మొన్న అమరావతి ఇప్పుడు నగరం ఏదైతే నిర్మిద్దాం అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత భూసేకరణ అద్భుతంగా చేశారు. భూసేకరణ విషయంలో ఎక్కడ వెనుకాళ్ళ భూమిని తీసుకోవటంలో దానిని అద్భుతంగా చేశారు. దాన్ని తీసుకున్నటువంటి ఇక్కడ ఏం చేస్తారు ఇప్పుడు అన్నది, ఎంత సమయం పడుతుంది ఇప్పుడు అన్నది ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణాలు జరిగి అక్కడ మీకు కనీవిని ఎరుగినటువంటి భవన సముదాయాలు వచ్చి అవన్నీ జరిగితే ఒక అద్భుతం ఆవిష్కారం అవుతుంది. సందేహం లేదు, వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పారు, సందేహమే లేదు, చాలా అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరగడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో అర్థం కావచ్చు. అవును, అద్భుతం జరగడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది, ఎంతకాలం పడుతుంది, ఎంతమంది సంపద తీసుకొచ్చి అక్కడ పోగు వేయాలి, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఆంధ్రుల యొక్క సంపద తీసుకొచ్చి అక్కడ పెట్టాలన్నమాట. అక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడిపోయింది. ఒక కాంట్రిబ్యూట్ పొజిషన్ని క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేసిన దానిని ఒకసారి మనం ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి. సంపద సృష్టి అంటే ఏంటి? ఇవాళ సంపద సృష్టి అనే మాట చంద్రబాబు నాయుడు గారు సెలవిచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయనకు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్, యు ఆర్ ఆల్సో ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్, ఐఎమ్ ఫ్రమ్ సేమ్ సాయిల్. ఇవాళ హెరిటేజ్ కోసం చిత్తూరు సహకార పాల కర్మాగారం, చిత్తూరు మిల్క్ డైరీ ఏదైతే ఉందో దానిని ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఓకే, అది కేవలం హెరిటేజ్ కోసమైనటువంటి వాదన ఇవాళకి ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఇవాళకి చాలామంది మేధావులు, ఆర్థిక రంగ నిపుణులు, సామాజికవేత్తలు ఇవాళకి కేవలం చిత్తూరు సహకార పాల కేంద్రం ఉంటే, పాల ఉత్పత్తి కేంద్రం ఉంటే హెరిటేజ్ వ్యాపారాలు కొనసాగవని, ఈ పాల ఉత్పత్తులన్నీ హెరిటేజ్కి రావని చిత్తూరు డైరీని ఎవరు మూయించారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఓకే, చెప్పి తీరాలి. ఆ తానులోని మొక్కే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ స్థాపించారని చెప్పి
మరొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన బంధుబలగల వాళ్ళు తిరుమల డైరీ అని, నెల్లూరు వాళ్ళు ఇంకొక డైరీ అని, వాళ్ళు ఇంకొకటి రకరకాల ప్రైవేట్ డైరీలు వచ్చేసి ఎందుకు చిత్తూరు పాల ఉత్పత్తి కేంద్రం మూతపడిపోయింది? వేళ మేము ఏదైనా కొనుక్కోవాలంటే హెరిటేజ్కి వచ్చి హెరిటేజ్ పాలు కొనుక్కోవాలి, హెరిటేజ్ ప్రోడక్ట్స్ కొనుక్కునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వ సహాయ సహకారాలతో చిత్తూరు డైరీ నిర్వహించబడింది. మరి విశాఖలో ఉన్నటువంటి డైరీ వేళ అక్కడ ఆడారి కుటుంబం, ఆడారి తులసిరావు గారు ఆయన వేళ లేరు, ఆడారి ఆనంద్ వాళ్ళ కుమారుడు. ఆడారి ఆనంద్ గారి వాళ్ళు ఆ కుటుంబం అక్కడ సహకార డైరీని వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని నిర్వహిస్తుంది. మరి విశాఖ సహకార డైరీ ఇవాళ మరి ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ రంగ అనుమతులతోనో లేకపోతే ఆ విధులతోనో నిధులతోనో అది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మన చిత్తూరు జిల్లాలో ఎందుకు ఇవాళ మన చిత్తూరు డైరీని మనం సంపద సృష్టి అంటే ఏంటి? ఇలా ఎన్ని కర్మాగారాలు మూతపడ్డాయి, ఎంతమంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు, ఎన్ని వేల మంది లక్షల మంది రోడ్డు మీద పడ్డారు? సంపద సృష్టి అంటే ఏమిటి? ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మూతపడినన్ని కర్మాగారాలు ఇంకెక్కడా మూతపడలేదండి. మనం ఎంతసేపు తెలంగాణకు అన్యాయం జరిగిపోయిందని కేసీఆర్ గారు ఇక్కడ ఉద్యమం లేవదీశారు, కానీ ఉత్తరాంధ్రకు వెళ్ళి శ్రీకాకుళం దగ్గర నుంచి విజయనగరం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తే అంతెందుకు ఈవేళ విశాఖ నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఎంతమందికో ఉపాధి కల్పిస్తూ ఈవేళ విశాఖ ఉక్కు ఆంధ్రుడి హక్కు అని మన గుండెలు చించుకున్నటువంటి మన నినాదం ఇవాళ వైజాగ్ స్టీల్ ఏమైపోతుందో, ఆ స్టీల్ ప్లాంట్ ఏమైపోతుందో మనం చూస్తున్నాం. సంపద సృష్టి అంటే ఏంటి? దోచిపెట్టడమా, దాచుకోవడమా? చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంలో ఇవాళ మహిళలు యువతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నిష్పత్తి చాలా గణనీయంగా పడిపోయిందండి. ఓకే, యాజ్ పర్ దేర్ నాలెడ్జ్, యాజ్ పర్ దేర్ రీసెర్చ్. అక్కడ అబ్బాయిలకు కొదవలేదు, అమ్మాయిలు లేరు. ఈవేళ పెళ్లి కావాల్సిన అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కావాలి, వీళ్ళు లేరు. ఈ కొరత ఏర్పడింది, ఈ అసమతుల్యత ఏర్పడింది. ఈ అసమతుల్యత ఏర్పడేటప్పటికీ పిల్లల్ని కనండి నేను చెప్పాలనుకున్నారు. ఓకే సార్, తప్పు కాదు. కాకపోతే 30,000 ఇస్తా, 40,000 ఇస్తా అంటే ఎవరికి ఇస్తారు? 30,000 ఎవరికి సరిపోతాయి? ఎవరికి సరిపోతాయి? ఎక్కడికి సరిపోతాయి? మనం ఈవేళ హెల్త్ చెకప్ చేసుకోవడానికి ఈవేళ మనం ఏదైనా ఒక చెప్పుకోదగ్గ హాస్పిటల్కి వెళితే హెల్త్ చెకప్ పేరిట జరుగుతున్నటువంటి దోపిడీ, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దాని గురించి సాక్షాత్తు విజయ్ గారు ఆయన సినిమాలో ఆయన చాలా ప్రూవ్డ్ ఫ్యాక్ట్స్తో మాట్లాడతాడు. ఆయన అద్భుతమైన సీన్ ఆ సినిమాలో, అంబులెన్స్ ఒక్కటి సినిమాలో. అట్లాగా ఏంటంటే వేళ హెల్త్ చెకప్కి మనం వెళితే చెప్పుకోదగ్గ హాస్పిటల్ హెల్త్ చెకప్కి జరుగుతున్నటువంటి ఖర్చు ఎంత? హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయండి. హెల్త్ ఇన్సూరెన్స్లకు వచ్చేటప్పటికి ఈవేళ అసలు అర్థం కావట్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్లకి మెడికల్ ఇన్సూరెన్స్లకి మనం పే చేస్తున్నటువంటి అమౌంట్స్ చూస్తుంటే, ఆ ఫిగర్స్ ఫ్యాక్ట్స్ చూస్తుంటే మనకు అర్థం కావట్లేదు. మనం తింటున్నామా, రాజీ పడుతున్నామా, మనకి ఇష్టం వచ్చింది ఇష్టమైంది మనం తినగలుగుతున్నామా, కొనగలుగుతున్నామా అంటే లేనటువంటి ఒక పరిస్థితి మన చుట్టూ మనకు కనిపిస్తుంది. మనకి ఇతరత్ర వైఫైలని లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన రీఛార్జ్లని, ఈ హెల్త్ ఇన్సూరెన్స్లని ఇవి మన జీవితాలను ఇవి శాసిస్తున్నాయండి. ఇవి మన నెత్తి మీదకి ఎక్కి ఇవి నాట్యం ఆడుతున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఈ 30,000 40,000 ఎక్కడికి సరిపోతాయి? సరే 30,000 40,000 మీరు ఇస్తారు ముగ్గురిని కంటే అక్కడికే వస్తారు. ఇప్పుడు ఏమవుతుంది? సంవత్సరం కాదు కదా ఆయన ఇచ్చేది. కన్నప్పుడు 30,000 మూడో బిడ్డకి, కన్నప్పుడు 40,000 నాలుగో బిడ్డకి, అంతే. ఆ పురిటి ఖర్చులకి ఎంత అవుతుందో చెప్పట్లేదు ఆయన. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అంటారు. అవునండి, ఇప్పుడు అందరూ కనడం మొదలు పెడతారండి. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కావాలి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్ని పడకల్ని ఎన్ని ప్రసూతి కేంద్రాలు చూపించండి ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో. అవి మీరు ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో చూపిస్తే ఏదైనా ఒక విపత్తు ఒక ఉపద్రవమో వచ్చినప్పుడు మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళుతుంటే మీకు అసలు అక్కడ మ్యాన్ పవర్ కానీ లేకపోతే అక్కడ టెక్నికాలిటీస్ కానీ ఏమాత్రం సరిపోక ఎటువంటి దుస్థితిలో దురవస్థలో ఉన్నాయో వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. అంతే కదా. అక్కడ వాష్రూమ్స్ దగ్గర నుంచి మనం మాట్లాడుకోవడం మొదలు పెడితే మొన్న మనకు హైవే మీద ఈ ప్రమాదం జరిగింది కంటే అగ్ని ప్రమాదం, బస్సులు తగలబడిపోయిన వాళ్ళని అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకువెళ్తే అక్కడ లేవు, ఫెసిలిటీస్ లేవు.
ఫెసిలిటీస్ లేక వెలువెళ్ళి ఆడిపోయారు. ఒక్కసారిగా ఒక 100 మంది ఒక్కసారిగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పడ్డారనుకోండి, హైలీ ఇంపాసిబుల్ అండి. అంతే కదా, మీకు సర్వీసెస్ అందించడం హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు అవర్స్ టుగెదర్ డాక్టర్స్ పని చేస్తుంటారు, అవర్స్ టుగెదర్ నర్సింగ్ కేర్ ఉంటుందండి. వాళ్ళ డ్యూటీ టైం అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు రిలాక్స్ అవ్వాలి కదా, వాళ్ళు అప్పటి నుంచి అప్పటిదాకా పని చేస్తుంటారు. ఎక్స్ట్రా అవర్స్ చేయమంటే చేసే శక్తి కానీ ఓపిక కానీ వాళ్ళకి ఉండవు. వాళ్ళు మనుషులే. మీరు అక్కడ మ్యాన్ పవర్ని టెక్నికాలిటీస్ని మీరు క్రియేట్ చేయకుండా మీరు అద్భుతం, అమోఘం, అపూర్వం, అనితర సాధ్యం అని అనుకుంటే ఇది చాలా 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 హాస్యాస్పదమైనటువంటి ప్రకటన ఆయన చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి డెలివరీ వరకు ఒక ఎత్తు అయితే, డెలివరీ నుంచి వెళ్ళి 1 year బేబీ వరకు వ్యాక్సిన్స్ అని అవని అవి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఎందుకంటే మా ఇంట్లో ఒక చిన్న బేబీ ఉంది కాబట్టి అది దొరక్క వాళ్ళు అక్కడ ఉన్నది ఏంటో అర్థం కాక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఒక వ్యాక్సిన్ అంటే 18 months బేబీకి 1 year బేబీకి వ్యాక్సిన్ ఏం చేయాలంటే 3,000 రూపాయలు. అంటే 1 yearలో మీరు ఇచ్చింది ఒక బేబీకి సంవత్సరం వచ్చేలోపు అవి ఖర్చు అయిపోతాయి. సరే పురుటి ఇది ఇప్పుడు నార్మల్ డెలివరీ మీరు అన్నట్టుగానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే పిల్లాడి పుట్టినప్పటి నుంచి ఎదిగేంత వరకు అయ్యే ఖర్చులు దీంతో కంపేర్ చేస్తే, ఇంకోటి ఏంటంటే అత్యవసర జీతం ఏంటి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరు కలిసి పనిచేస్తున్నా సరే సంవత్సరం ఒక కంపెనీ పెంచాల్సిన జీతాల గురించి ఆయన మాట్లాడకపోవడం. ఎందుకంటే ఎంతవరకు ఎంప్లాయీస్కి వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది, ఒక ఇయర్లో ఎన్నిసార్లు ఆ ఎంప్లాయీ శాలరీ పెరగాలి అన్న దానికి సంబంధించి ఒక పర్టికులర్ జీవో లేదు దానికి. ఎందుకంటే అది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళ ఇష్టం. జీతం పెంచాలన్న ఆలోచన వాళ్ళు ఒకవేళ ఎంప్లాయీస్ తీసుకొస్తే వీళ్ళని కాకుండా ఇంకొకరిని రీప్లేస్ చేస్తున్నప్పుడు ఎలా ధైర్యం చేసి ఒక బిడ్డను కనగలుగుతాడు? 500 రూపాయల లోటు ఇప్పుడు తీస్తే గంటలో 500 రూపాయలు మాయమైపోతుంది. గంటలో ఒక 500 రూపాయలు మాయమైపోతుంది. అంటే ఏదైనా కొనడానికి వెళ్తే షాప్కి ఇప్పుడు పెరిగిన ధరలతో ఒక గంటలో 500 రూపాయలు మాయమైపోతుంది. మా చైల్డ్హుడ్ డేస్ కావచ్చు, మీ చైల్డ్హుడ్ డేస్ కావచ్చు, అప్పుడు 100 రూపీస్ నోటు అలా చూసాము అని అంటే అపురూపం. అది ఇంకా మా స్కూల్ డేస్లో అయితే 10 రూపీస్ మా చేతిలో ఉంది అని అంటే చాలా అపురూపం. అమ్మో 10 రూపాయలు వచ్చింది వాళ్ళ నా చేతికి అనేసి చాలా సంబరపడిపోయింది. ఇప్పుడు పిల్లలకి 100 రూపీస్ పాకెట్ మనీ కింద ఇస్తే ఏంటి మమ్మీ 100 రూపీస్ ఏం సరిపోతాయి అనేసి క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే జెన్జీ జనరేషన్ అలా ఉంది. నా పాకెట్ మనీ 1 రూపీ అండి, మా పెద్ద సిస్టర్ 50 పైస్ బాగా గుర్తుంది నాకు. అదే అంటే 1 రూపీ పెద్ద కాయిన్ ఉండేది. సంపద మీరు అన్నట్టు జనాభా తగ్గిపోతుంది, ఏంటిది ముందుకెళ్ళాలన్నది వాస్తవమే. కానీ ఇది 1 year నుంచి ప్రకటన చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఇంప్లిమెంట్ చేసేసి, ఎందుకంటే మీరు అన్నట్టు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు 3-2 కంటున్నారు. అంటే మన పెద్దవాళ్ళు చెప్తారు తోడుకు తోడు మనం ఉన్నా లేకపోయినా మనకు ఒకవేళ మన ఏదైనా ఇబ్బందులు ఉన్నా రేపు మీకు మీ అన్నదమ్ములు ఎలా కాశారో రేపు ఆ పిల్లలకు కూడా అలా ఉండాలి తోడు అనేసి, రేపు కష్టం వస్తే నాకు అన్న ఉన్నాడు, కష్టం వస్తే నాకు చెల్లు ఉంది అని చెప్పుకోవడానికి అదే తోడుకు తోడు ఉండాలి. ఏముంది తిన్న దాంట్లో కొంత తగ్గించి పిల్లలకు పెట్టండి, కొంచెం ఖర్చులు తగ్గించుకోండి, బట్ ఒక్కరినే ఉంచొద్దు అనేసి మిడిల్ క్లాస్లో స్టిల్ ఇప్పటికే డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో మా తమ్ముడు ఒక పాప పుట్టేసింది, చాలు పాప. ఒకటి ఆనందపడే విషయం ఏంటంటే ఆడపిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పాప పుట్టంగానే చాలామంది చాలు ఈ మహాలక్ష్మిని బాగా చూసుకుంటే చాలు అనేసి చాలామంది ఆగిపోతున్నారు. మా అమ్మ ఉండేసి ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వస్తే నీ అక్కకు చెప్పుకుంటున్నావు, రేపు నీ కూతురు కష్టం వచ్చినా లేకపోతే నీ కూతురుకు ఒకరు ఉండాలి అనుకున్నప్పుడు మనకి ఏదన్నా జరిగి మనం పోయామనుకో అది ఒంటరి అయిపోతుంది. ఇద్దరు ఉంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు అనేసి ఇంకో బిడ్డను కనాలి అనేసి మా ఇంట్లో డిస్కషన్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దేవాంష్కి ఆల్మోస్ట్ 10-11 years వచ్చాయి. మీకు అంతా ఏంటిది 1000 కోట్ల ఆస్తులున్న మీరే ఇంకొక బిడ్డను కనడానికి ఆలోచిస్తుంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తుంటేనే ఇంట్లో ఇంకా ఏదో లోటు ఉంది అనేసి అన్న పరిస్థితులు ఉన్నప్పుడు 3వ బిడ్డ 4వ బిడ్డ ఎట్లా సాధ్యం అవుతుంది సార్? ఈవేళ ప్రతి ఒక్క మనిషి జీవితంలోకి ఏమైపోయిందంటే సందేవ్ గారు, పోలిక అనేది ఒకటి వచ్చేసిందండి. పోలిక అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు మీకు ఇంకా మనశ్శాంతి ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు స్ఫూర్తి చెంది మీరు పోటీ పడి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు కృషి చేయటం ఒకటి, మీరు ఎదుటి వాళ్ళతో పదే మిమ్మల్ని మీరు పోల్చి చూసుకుని మీకు ఉన్నటువంటి ఆనందాన్ని కూడా మీరు కోల్పోవడం ఒకటి. మెయిన్ ది బెస్ట్ ఇవ్వాలి అన్న పేరెంట్స్ తపన. ఇప్పుడు అంటే
2006 జనరేషన్ నుంచి మ్యారేజెస్ అనేది వాళ్ళందరూ ఏంటంటే మనం ముగ్గురు నలుగురం ఉన్నాం కాబట్టి ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అయిపోయి బ్రతకాల్సి వచ్చేసింది. ఎందుకు నా తోడు వెనకాల ఇంకొకరు ఉన్నారు, అక్కకు పెళ్లి చేయాలి, చెల్లెలకు పెళ్లి చేయాలి, మళ్ళీ చదువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతూ వచ్చిన వాళ్ళకి మన జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఈ ఏంటిది పొదుపు జీవితం వద్దు, ఒక్కరిని కన్నా వాళ్ళకు తృప్తిగా అద్భుతమైన లైఫ్ని ఇద్దాము అన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి మైండ్లో బిల్డ్ అయిపోయింది సార్. మెయిన్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు మా జనరేషన్ అంతా మేము చూసింది ఏంటంటే నలుగురం ఉన్నాం కాబట్టి అక్కేసుకున్న బట్టలు నా దగ్గరికి వచ్చేవి, నా తర్వాత ఉంటే ఇంకో చెల్లెలకి ఇవ్వడమా లేకపోతే అన్నేసుకున్న బట్టలు తమ్ముడికి, ఇది ఇట్లుండే. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు మా ఇంట్లో ఉన్న తమ్ముడి పాపకి 10 రకాల చెప్పులు ఉన్నాయి సార్. 1.5 year బేబీ తను డ్రెస్సుకు ఒక ఏంటిది మ్యాచింగ్. అప్పుడేంటి అక్కేసుకున్న చెప్పులు నాకు వచ్చేవి, అక్కేసుకున్న బట్టలు నాకు వచ్చేవి, అక్క చదువుకున్న సెకండ్ హ్యాండ్ బుక్స్ నాకు వచ్చేవి, అలా ఉండేది. ఇప్పుడు ఏంటి అలా వద్దు, ఒక్కరైనా చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి మంచి లైఫ్ ఇద్దాము అనేసి అని. ఎంత అపురూపం అంటే దానికి ఏదైనా నచ్చిందంటే ఇమీడియట్గా దాని కళ్ళ ముందు వచ్చేసి ఉండేయాలి. అట్లా ఏంటిది మైండ్ సెట్ తయారైపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక బిడ్డను కనండి అనేసి అని అంటే ఇక్కడ ఈ బిడ్డకు పెట్టడానికే ఎఫర్ట్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఏంటిది నా బిడ్డ కోసం నేను చేసుకుంటాను, ఇంకొకరిని కనండి మీరు ఎలా చెప్తారు అనేసి ఇంకో క్వశ్చన్ అక్కడే రేజ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది చర్చ ఓన్లీ ఏపీ దగ్గరే ఆగిపోలేదు, మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఇది పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. అంటే మన జనాభా ఇప్పుడు డీలిమిటేషన్ వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అటువైపు ఏంటి వాళ్ళ జనాభా వృద్ధి అవుతూ ఉంది, మన దగ్గర వచ్చేసరికి జనాభా వృద్ధి తగ్గిపోతుంది. దీనివల్ల అంటే ఏదో జరగడం కోసం మీరు అంటే పిల్లల్ని కనండి అని అంటే మరి ఆ సంపదకు సంబంధించి మా జీతాలు కూడా పెంచిపిచ్చే ఉద్దేశం కూడా మీకు ఉండాలి కదా. ఆర్థికంగా మరింత మెరుగైనటువంటి పరిస్థితి ప్రజలకు కలిగిన తర్వాత మీరు మరొకరిని కనండి అంటే అర్థం ఉంది. ఆర్థికంగా అస్తవ్యస్తమైనటువంటి ఒక త్రిశంకు స్వర్గంలోనే ఇవాళ ఊగిసలాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజ. కాబట్టి వాడిని వెంటనే ముగ్గురిని కను నలుగురిని కను అంటే సాధ్యం కాదు. మెయిన్ మీ ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వనప్పుడు మేము ఎలా స్టార్ట్ చేస్తాం అన్నది కదా క్వశ్చన్. ఇవాళ మళ్ళీ ముగ్గురిని నలుగురిని కనాలంటేనండి వాళ్ళిద్దరికీ ఎంత ఏకాంతం కావాలి, వాళ్ళిద్దరూ దానికోసం వాళ్ళు ఎంత తప్పించాలి. ఆ తర్వాత ఇవాళ మనకందరికీ తెలుసు ఇవాళ నవమాసాలు మోసి కని అనేటటువంటి పరిస్థితి కంటే ఇవాళ ముహూర్తం పెట్టుకొని చక్కగా పలానా రోజు పలానా టైంకి వెళ్ళిపోయి సిజేరియన్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్న పలానా డేటు పలానా టైంకి అందరూ మహర్జాతకులు అయిపోవాలనేటటువంటి ఎలా అవుతారు, ఎలా సాధ్యం అవుతుందో నాకైతే అర్థం కాదనమాట. ఓకే సరే, ఇంకా ఆ ధోరణిలో మన సోషల్ మీడియాలో కూడా మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది గొప్ప గొప్ప స్వాములు వేదాంతులు అందరూ పుట్టుకొచ్చారు. చాలామంది పుట్టుకొచ్చేసి వాళ్ళు పలానా రోజు పలానా నిమిషం పలానా తేదీ పలానా ఆ సెకనుకి మీ కంటే అసలు పుడితే అసలు ప్రపంచ విజేత వాడు అయిపోతాడు లాంటివన్నీ కూర్చుని వాళ్ళు చెప్తుంటారు. మరి వాడెందుకు విజేత కాలేదు అర్థం కాదు, వాడెందుకు మరి అటువంటి విజేతను కనలేదు నాకు ఇప్పటికీ అర్థం కాదు, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఒక ముగ్గురిని నలుగురిని కనాలంటే వీళ్ళ జీవితకాలంలో వీళ్ళు ఎంత సమయం వెచ్చించాలో ఒకసారి ఆలోచించండి. ఫెర్టిలిటీ సెంటర్స్ ఏ రేంజ్లో పెరిగిపోయాయో మనం చూస్తున్నాము. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఇది పెడితే ఒక్కరిని కనడానికి నా ఇబ్బందులు పడుతున్నాను రా బాబు, నువ్వేంటి ఇంత చెప్తున్నావు అనేసి అని ఇదో రకమైన ట్రోల్ స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే సంపద అనేది పెరిగిన తర్వాత ఆ మాట చెప్తే నిజంగానే యాక్సెప్ట్ చేస్తారేమో సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇప్పుడున్న పరిస్థితులు ఒకప్పటికి ఇప్పటికి చాలా భిన్నంగా ఉన్నాయి. జీవన ప్రమాణాలు బాగా మెరుగయ్యి ఆర్థికంగా వెసులుబాటు ఉంది అని అన్నప్పుడు ఏమవుతుందంటే వీటి గురించి ఆలోచన కలుగుతుంది. సరే, మనం ఇంకొక బాబునో పాపనో కనగలం, వాళ్ళకు మనం మెరుగైనటువంటి విద్య అందించగలం అనేటటువంటి ఒక ఆలోచన అప్పుడు కలుగుతుందనమాట. ఇది కలగకుండా పెరగకుండా సంపద సృష్టించండి, ముగ్గురిని కనండి, నలుగురిని కనండి అంటే మాత్రం సాధ్యపడదు. చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ఏమేమి తెర మీదకి వస్తాయి అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సార్.